గంధర్వ చక్రవర్తి కూతురు 8వ భాగము. యోధకన్యల అధికారి అయిన ముసలిదాని మాటలు విని హసన్ భోరున ఏడవసాగాడు. అతని దుఃఖం చూసి కలవరపడి, ఆమె, నన్నేం చెయ్యమంటావో చెప్పు. నిన్ను ఈ దీవి మీదకు రానిచ్చినందుకే నా పీక తెగిపోతుంది. పోనీ నీకు భార్య కాకపోతే అంతులేని ధనం ఇస్తాను, పట్టుకుపో. దానితో బతికున్నంత కాలము చక్రవర్తిలాగా భోగాలు అనుభవించు అన్నది. హసన్ ఆమె కాళ్లు పట్టుకుని, నా ప్రయత్నం ఫలించి తీరాలి. విధి నాకు అనుకూలంగా ఉండబట్టే ఇన్ని ఆపదలు గడిచి ఇంతదాకా రాగలిగాను. ఈ దశలో ఈ ప్రయత్నం విరమించను అన్నాడు. హసన్ పట్టు మంకుపట్టని ముసలామి గ్రహించింది. అయ్యేదేదో అవుతుంది. నీతో పాటు అవసరమైతే నేను నాశనమైపోతాను. అంతకన్నా గత్యంతరం లేదు. వాక్ దీవులు 7 చక్రవర్తి కుమార్తెలు 7గురి అధీనంలోనూ ఉన్నాయి. ఇది పెద్ద కుమార్తె దీవి. ఆమె పేరు సూరల్ హుదా. నీ సంగతంతా ఆమెకి చెప్పి ఎలాగైనా ఆమెను నీ పట్ల సుముఖురాల్ని చేసి ఇప్పుడే వస్తాను అని ముసలామె వెళ్ళిపోయింది. సూరల్ హుదా ముసల్దాన్ని చూస్తూనే మర్యాదగా లేచి ఆమెకు ఆసనం చూపించి కూర్చోమని, ఏమైనా మంచి వార్త తెచ్చావా, లేదా ఏదైనా కోరడానికి వచ్చావా, అడుగు ఇచ్చేస్తాను అన్నది. మహారాణి, నా చిట్టి తల్లి, ఇవాళ ఒక వింత జరిగింది. అది వింటే నువ్వు పగలబడి నవ్వుతావు. ఒక యువకుడు ఎలా వచ్చాడో మన తీరాన వచ్చి పడ్డాడు. అతను ఏడుస్తూ నా కంట పడేసరికి అతని విషయం అడిగాను. విధి తన్ను ఇక్కడికి ఈడ్చుకు వచ్చిందని, తాను తన భార్యను వెతుకుతున్నానని చెప్పాడు. అతను తన భార్యను వర్ణించాడు. ఆ వర్ణన చూస్తే నీవో నీ చెల్లెళ్లలో ఒకరో అయి ఉండాలనిపించింది. అతను కూడా మానవుడే అయినప్పటికీ అసాధారణ సౌందర్యవంతుడు అన్నది ముసలిది. సూరల్ హుదా చప్పున మండిపడి, ముసలిపీనుగా, పాపిష్టిదానా, మన ద్వీపం మీదకి మగవాణ్ణి ఎలా రానిచ్చావు? నీ రక్తం తాగి నీ కండలు పీక్కు తింటాను. నీ పీక నొలిమేసే ముందు ఆ మనిషిని ఒకసారి చూస్తాను. వాణ్ణి పట్టుకురా. వాడు మన దీవిపై అడుగుపెట్టి దాన్ని అపవిత్రం చేశాడు అన్నది. ఈ అబ్బి నా ప్రాణం మీదకి తెచ్చాడు అని ముసలిది గొణుగుతూ భయంతో తత్తరపడిపోతూ హసన్ వద్దకు వెళ్ళి, జీవచ్ఛవమా, బయలుదేరిరా, నిన్ను మా రాణిగారు చూస్తారట అన్నది. నాకేం మూడనున్నది అనుకుంటూ హసన్ ఆమె వెంట బయలుదేరాడు. వారు వచ్చేసరికి సూరల్ హుదా మేలిముసుగు ధరించి ఉంది. హసన్ ఆమెకు ప్రణామాలు చేసి ఆమె పైన పద్యాలు కూడా చదివాడు. చక్రవర్తి కూతురు అంతా విని ప్రశ్నించమన్నట్టుగా ముసలిదానికి సైగ చేసింది. ముసలిది హసన్ కేసి తిరిగి, మహారాణి వారు అడుగుతున్నారు. నీ పేరు, నీ భార్య పేరు, నీ పిల్లల పేర్లు చెప్పు అన్నది. హసన్ చక్రవర్తి కూతురు కేసి తిరిగి, మహారాణి, నేను హసన్ అనే దౌర్భాగ్యుణ్ణి. నాది ఇరాక్ దేశంలో బస్రా నగరం. నా భార్య పేరు నాకు తెలియదు. నా కొడుకులకు నాసిర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నాం అన్నాడు. నీ భార్య నిన్ను ఎందుకు వదిలిపోయిందని అడిగితే హసన్ తనకు తెలియదన్నాడు. కానీ ఆమె మనస్ఫూర్తిగా తన్ను వదిలి ఉండదన్నాడు. ఆమె బయలుదేరింది బాగ్దాదులోని ఖలీఫా భవనం నుంచి అని, ఎగిరిపోవడానికి గాను ఆమె పక్షి ఉడుపు ఉపయోగించిందని, వెళ్ళిపోయేటప్పుడు ఆమె తన తల్లితో తాను వాక్ దీవుల్లో ఉంటానని చెప్పిందని కూడా హసన్ చెప్పేశాడు. అంతదాకా మౌనంగా ఉన్న సూరల్ హుదా, నీ భార్యకు నీపై ప్రేమ లేకపోతే తానుండే చోటు చెప్పి ఉండదు. నీ పైన ప్రేమ ఉంటే నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండదు అన్నది. తన భార్య తన్ను గాఢంగా ప్రేమించినట్టు 1,00,000 నిదర్శనాలున్నాయని, ఎగరాలన్న కోరిక చేత వివసురాలే ఆమె వెళ్ళిపోయిందని హసన్ చెప్పాడు. ముసలిది కూడా ధైర్యం తెచ్చుకుని చక్రవర్తి కూతురి కాళ్లపై పడి, మహారాణి, నిన్ను పెంచి పెద్దదాన్ని చేసిన నా మొర ఆలకించు. ఈ అభాగ్యుణ్ణి శిక్షించకు. ఇతను ఇన్ని కష్టాలు గడిచి దేవుడి దయచేతనే ఇక్కడికి చేరాడు. మనం ఇతన్ని అతిథిగా చూడడం భావ్యం. ఇతను చేసిన తప్పులు భార్యపై గల ప్రేమతో చేసినవి. వాటిని క్షమించవచ్చు. అదంతా అలా ఉంచి ఇతను చక్కని ఆసుకవిత్వం చెబుతాడు. ఒకసారి మేలుముసుగు తొలగించి నీ ముఖం చూపించావంటే అద్భుతమైన పద్యాలు అల్లుతాడు అన్నది. హసన్ ఎలాంటి కవిత్వం చెబుతాడోనని సూరల్ హుదా కుతూహలపడి తన ముఖానికి ఉన్న మేలిముసుగు తొలగించింది. హసన్ ఆమె ముఖం చూస్తూనే కెవ్వున కేకపెట్టి మూర్ఛపోయాడు. చక్రవర్తి కుమార్తెను చూస్తూనే మూర్ఛపోయిన హసన్ను వృద్ధ యోధకన్య సేద తీర్చి అతని వికారానికి కారణం అడిగింది. ఈమె ముమ్మూర్తులా నా భార్యే, కాని నా భార్య మాత్రం కాదు అన్నాడు హసన్ ఆవేదనతో. ఈ మాటకు చక్రవర్తి కూతురు పగలబడి నవ్వి, ఈ మనిషికి నిశ్చయంగా పిచ్చే. ఏమోయ్, నీ మాటలను బట్టి చూస్తే
నీ భార్యకు నాకు చాలా పోలికలున్నట్టున్నది, కొంత తేడా కూడా ఉన్నట్టున్నది. పోలికలేవి, తేడా ఎందులో అని అడిగింది. మహారాణి, మీకు నా భార్యకు ఏ అవయవంలోనూ తేడా లేదు, కానీ మీ ఇద్దరికీ తేడా ఉన్నది. దాన్ని నేను గ్రహించగలను, కానీ వివరించలేను అన్నాడు హసన్. ఈ మాటతో చక్రవర్తి కుమార్తెకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ అందగాడి మనసు తనకేసి రాదు. ఇతని భార్య తన 6 చెల్లెళ్లలోనూ ఒకతే అయి ఉండాలి. ఆమెకు హసన్ పైన, అతని ప్రేమకు పాత్రురాలైన తన చెల్లెలిపైన పట్టరాని ఈర్ష్య, కోపము పుట్టుకొచ్చాయి. తన చెల్లెళ్లలో అతని భార్య ఎవరో తేల్చుకుని దాన్ని ఇతన్ని కూడా క్రూరంగా శిక్షించడానికి ఆమె నిశ్చయించుకుంది. ఆమె ముసలిదాని కేసి తిరిగి, ఓసి, నీవు ఇక్కడున్నట్టుగా మిగిలిన 6 దీవులకు వెళ్ళి నా 6 చెల్లెళ్లను పిలుచుకురా, వాళ్ళను చూడగోరుతున్నానని చెప్పి నీ వెంట తీసుకురా. ఈ యువకుడి సంగతి ఏమీ చెప్పకు సుమా అన్నది. ముసలిదానికి తన యజమానురాలి ఎత్తు అర్థం కాలేదు. అందుచేత ఆమె అతి శీఘ్రంగా ఒక్కొక్క దీవికే వెళ్ళి ఒక్కొక్క చక్రవర్తి కుమార్తెను వెంట తీసుకుని చక్రవర్తి ఆఖరు కుమార్తె వద్దకు వచ్చింది. హసన్ భార్య ఈ కుమార్తె. ఈమె పైన గల మమకారంతో గంధర్వ చక్రవర్తి ఈమె దగ్గరే ఉంటున్నాడు. తన కడగొట్టు కూతురు వెళ్ళిపోవటానికి ఆయన అభ్యంతరం చెప్పాడు. తనకేవో దుశ్శకునాలు కనిపించాయని చెప్పి ఆయన తన చిన్న కుమార్తెను వెళ్ళవద్దన్నాడు. నా కోసం మా అక్క సూరల్ హుదా విందు సిద్ధం చేసి పిలిపిస్తే వెళ్లకుండా ఎలా నాన్న? నేనామెను చూడబోయి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా రానంటే ఆమె కోపం వస్తుంది. నాకేమీ భయం లేదు. ఒకప్పుడు నేను చాలా కాలం కనిపించకపోతే ఏమయ్యానో అని నీవు దిగులు పడ్డావు. అయినా నేను తిరిగి వచ్చాను కానా? ఈసారి దూరం వెళ్లటం లేదాయే, మన దీవుల్లోనే కదా అన్నది హసన్ భార్య తన తండ్రితో. ఆమె తన అక్క వద్ద కొద్ది రోజులు మాత్రమే ఉండి తిరిగి వచ్చే షరతు మీద తండ్రి ఆమె వెళ్లడానికి అనుమతించాడు. ముసలామె 6 అప్పచెల్లెళ్లను వెంట పెట్టుకుని సూరల్ హుదా వద్దకు బయలుదేరింది. తన చెల్లెళ్ళు వచ్చే లోపుగా సూరల్ హుదా ప్రత్యేకమైన దుస్తులు, నగలు ధరించి మెరిసిపోతూ సింహాసనంపైన టీవీగా కూర్చుంది. ఆమెకెదురుగా హసన్ దీనవదనంతో నిలబడి ఉన్నాడు. అతన్ని యోధకన్యలు విచ్చుకత్తులతో కాస్తున్నారు. ముసలిది వచ్చి తన చెల్లెళ్ళు వచ్చారని చెప్పగానే ఆమె ఒక్కొక్కరినిగా తన వద్దకు పంపమని ఉత్తరవిచ్చింది. పెద్ద చెల్లెలు వచ్చింది. సూరల్ హుదా ఆమెను పలకరించి తన సరసను కూర్చోబెట్టుకుని హసన్ను సంబోధిస్తూ, మానవుడా, ఈమె నీ భార్య అవుతుందా అని అడిగింది. ఈమె సౌందర్యం సాటిలేనిది, వర్ణనాతీతం. అయినప్పటికీ ఈమెకు నా భార్యకు వ్యత్యాసం ఉంది. దానిని నేను మాటలతో వివరించి చెప్పలేను అన్నాడు హసన్. సూరల్ హుదా ఇదే విధంగా తన చెల్లెళ్లను ఒక్కరొకరినే లోపలికి రప్పించి హసన్కు చూపి, నీ భార్య ఈమెనా అని అడిగింది. 5 అయ్యారు. అందరిని గురించి హసన్ మొదట చెప్పినట్టే చెప్పాడు. ఇక హసన్ భార్య మాత్రమే మిగిలి ఉంది. ఆమెను ప్రవేశపెట్టమని సూరల్ హుదా ముసలిదానికి ఉత్తరవిచ్చింది. గంధర్వ చక్రవర్తి కడగొట్టి కుమార్తె లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూనే హసన్ కెవ్వున అరిచి విరుచుకు పడిపోయాడు. ఆమె కూడా అతన్ని గుర్తించి తన అక్క కూర్చుని ఉన్న సింహాసనం చెంత మూర్ఛపడిపోయింది. సూరల్ హుదా ఇక తన ఈర్ష్యను అణుచుకోలేక ఆ మనిషిని పట్టుకుపోయి నగరం వెలుపల పారేయండి అని ఆడభటులను ఆజ్ఞాపించింది. వారు హసన్ను సముద్ర తీరాన పారేశారు. హసన్ భార్యకు స్పృహ రాగానే సూరల్ హుదా ఆమెతో, సిగ్గుమాలినదానా, పాపాత్మురాలా, ఆ మనిషికి నీకు ఏమిటి సంబంధం? నాన్నకు తెలియకుండా వాడికి భార్యవై తర్వాత వాణ్ణి విడిచిపెట్టి వచ్చి 2 అందాల పతితవైనావు. నీ వంశానికి నీవు తెచ్చిన మచ్చను నీ రక్తంతోనే కడిగెయ్యాలి అని దాసీలను ఈ పాపాత్మురాల్ని గుంజక్ కట్టేసి నెత్తురు వరదలై పారేదాకా కొట్టండి అని ఆజ్ఞాపించింది. ఆ తర్వాత ఆమె తన తండ్రికి ఒక లేఖ రాసింది. అందులో తన ఆఖరి చెల్లెలి కథ అంతా వివరించి తాను ఆమెకు ఇవ్వబోయే శిక్ష తెలిపి ఆయన అనుమతి శీఘ్రంగా కావాలని కోరింది. ఆ లేఖను ఒక దూత ద్వారా తండ్రికి పంపింది. ఆ లేఖ చూడగానే చక్రవర్తి కళ్లకు చీకట్లు కమ్మాయి. కాని ఆయన దానికి జవాబిస్తూ, నీ చెల్లెలు చేసిన పాపానికి తగిన శిక్ష అంటూ లేదు. ఆమె ప్రాణదండన ఎలా విధిస్తావో నీవే నిర్ణయించి అమలు చెయ్యి అని చెప్పాడు. హసన్కు స్పృహ తెలిసేసరికి అతను సముద్ర తీరాన ఉన్నాడు. అతనికిప్పుడే ఆశ లేదు. అతను వెర్రివాడలాగా లేచి దిక్కు లేకుండా నడవసాగాడు.
అతనలా నడిచి వెడుతుంటే ఒకచోట ఇద్దరు ఆడపిల్లలు 12 ఏళ్ల వయసు వాళ్ళు ఒక కుళాయి కోసం పెనుగులాడుతూ కనిపించారు. అది తోలుతో చేసింది. దానిమీద ఏవో అక్షరాలు, అలంకారాలు ఉన్నాయి. అతను ఆ పిల్లలను ఎందుకు కీచులాడుకుంటున్నారు అని అడిగాడు. ఆ కుళాయి కోసం వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నాకు దొరికిందంటే నాకు దొరికిందంటున్నారు. మీ తగాదా నేను తీరుస్తాను. నేనొక రాయి విసురుతాను. మీలో ఎవరు ముందు పరిగెత్తి వెళ్ళి ఆ రాయిని తీసుకొస్తే వాళ్లది కుళాయి, సరేనా అన్నాడు హసన్. హసన్ ఒక రాయి బలం కొద్దీ విసిరాడు. పిల్లలిద్దరూ దానికోసం పరిగెత్తారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టోపీ తన్నెత్తిన పెట్టుకుని హసన్ అక్కడే నిలబడ్డాడు. త్వరలోనే ఇద్దరు పిల్లలు తిరిగి వచ్చారు. ఒకటి చేతిలో రాయి ఉంది. ఇదిగో నేను గెలిచాను, నువ్వెక్కడున్నావు అన్నదా పిల్ల. ఇద్దరూ తన కోసం దిక్కులు చూస్తుండడం గమనించి హసన్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు గుడ్డివాళ్లు కారే, ఎందుకలా దిక్కులు చూస్తారు? నేనిక్కడే ఉంటినిగా అనుకున్నాడు. నేనిక్కడే ఉన్నాను అని వాళ్ళ కేక పెట్టాడు. కేక వచ్చిన దిక్కుగా చూశారు పిల్లలు. కాని వాళ్లకేమీ కనిపించకపోయేసరికి భయపడి సన్నగా ఏడుపు సాగించారు. హసన్ వాళ్లను తాకి ఎందుకర్రా ఏడుస్తారు అన్నాడు. దాంతో వాళ్లకు మరింత భయం కలిగి కాలిసత్తు కొద్దీ పారిపోయారు. అరే, ఇది మంత్రపు కుళాయిలాగుంది. ఇది నెత్తిన పెట్టుకుంటే అదృశ్యమవుతారు కాబోలు అనుకున్నాడు హసన్. ఇప్పుడు తాను రహస్యంగా వెళ్లి తన భార్యను చూడవచ్చు. అతనికి నృత్యం చెయ్యాలన్నంత ఆనందం కలిగింది. అతను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్లి ముసలామి కోసం వెతికాడు. ఆమె ఒక గదిలో కట్టిపడేసి ఉంది. తాను అదృశ్యంగా ఉన్నది లేనిది రూఢీగా తెలుసుకోవడానికి అతను ఆ గదిలో ఒక పక్కన పేర్చి ఉన్న పింగాణి జాడీలలో ఒకటి ఎత్తి నేలకు గట్టిగా విసిరి పెద్ద చప్పుడయ్యేలాగా పగలగొట్టాడు. ముసలామె అటూ ఇటూ చూసి ఎవరూ కనపడక, ఓ భూతమా, ఎవరు నీవు అని కేకపెట్టింది భయంతో. నేను భూతాన్ని కాదు, హసన్ను, నిన్ను విడిపించడానికి వచ్చాను అంటూ హసన్ నెత్తిమీద నుంచి కుళాయి తీశాడు. అయ్యో హసన్, నీవెంత దౌర్భాగ్యుడివి. మా రాణి నిన్ను ప్రాణాలతో వదిలినందుకు పశ్చాత్తాపపడి నిన్ను పట్టుకు రమ్మని భటులను పంపింది. అందుచేత నీవు ఇక్కడ తారాట్లాడక సాధ్యమైనంత వేగంగా పారిపో అన్నది ముసలామె. ఆమె అతనితో అతని భార్యకు జరగబోయే శిక్షను గురించి కూడా చెప్పింది. నన్ను, నా భార్యను, నిన్ను కూడా దేవుడే కాపాడుతాడు. ఈ కుళాయి చూడు, ఇది మంత్రశక్తి కలది. దీన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కడికైనా పోగలను. నన్నెవరూ చూడలేరు అన్నాడు హసన్. ముసలామె ఈ మాట విని పరమానందం చెంది, అయితే నన్ను విడిపించు, నీ భార్యను బంధించిన చోటు చూపుతాను అన్నది. హసన్ ఆమె కట్లు విప్పి తన్నెత్తిన కుళాయి పెట్టుకుని ముసల్దాని చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమె కూడా అతనితో పాటు అదృశ్యమైంది. ముసలామె అతన్ని ఒక చీకటి గుడ్డ వద్దకు తీసుకుపోయింది. హసన్ భార్య అందులోనే బంధించి ఉంది. ఆమె చిత్రహింస అనుభవించడానికి ఎదురు చూస్తూ అతి దీనస్థితిలో ఉంది. అతను ఒక్కసారిగా తన భార్య ఎదుటపడి ఆమెను కంగారు పెట్టకూడదని అనుకుని కూడా ఆమె దైన్యాన్ని చూసి సహించలేక తన నెత్తిమీది కుళాయి తీసేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆమె తన భర్తను చూస్తూనే మూర్ఛపోయింది. హసన్ ఆమె బంధాలు తెంచి ముసలిదాని సహాయంతో ఆమెకు మూర్ఛ తెలిసేటట్టు ఉపచారాలు చేశాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి, నీవు ఆకాశం నుంచి దిగావో భూమిలో నుంచి పైకి వచ్చావో నాకు తెలీదు. నా కర్మకు నన్ను విడిచి త్వరగా వెళ్ళిపో. విధిని ఎవరు తప్పించగలరు? నా అక్క నన్ను చిత్రవధ చేయిస్తుంటే నీవు చూడలేవు అన్నది. పిచ్చిదానా, నిన్ను బాగ్దాదుకు తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు హసన్. ఆమె నమ్మక, నీకు పిచ్చిలో కూడా సాహసం పోలేదు అన్నది. నిన్ను, ఈ ముసలామెని వెంట తీసుకోకుండా నేనీ భవనం నుంచి పోను. ఈ కుళాయి చూడు అంటూ దాని ప్రభావం తన భార్యకు ప్రదర్శించి చూపాడు హసన్. హసన్ భార్య ఆనందంతోనూ పశ్చాత్తాపంతోనూ కన్నీరు కార్చుతూ, నీ కష్టాలన్నిటికీ మూలం నేను బాగ్దాద్ నుంచి వచ్చేయడమే. నేను చేసిన పాడు పని ఏమిటో నాకు తెలుసు కనుక నన్ను పని పెట్టుకుని నిందించవద్దు అన్నది. కాదు, నిన్ను నా వెంట తీసుకుపోకుండా బాగ్దాదులో విడిచి వెళ్లడమే నా తప్పు. ఇక ఎన్నటికీ అలాంటి పని చెయ్యను అన్నాడు హసన్. అతను కుళాయి నెత్తిన పెట్టుకుని ఒక చేత భార్యను, రెండవ చేత ముసలిదాన్ని పట్టుకునేసరికి ముగ్గురు అదృశ్యులయ్యారు. ఆ స్థితిలో వారు రాజభవనం నుంచి ఎవరికీ కానరాకుండా బయటపడి హసన్ భార్య తన బిడ్డలను రహస్యంగా దాచి ఉంచిన చోటికి వెళ్లారు. నాసిర్ను, మన్సూర్ను చూడగానే హసన్ తండ్రి హృదయం పొంగి పొర్లింది.
ముసలామి బిడ్డలిద్దరినీ తన భుజాలపైన ఎక్కించుకున్నది. తర్వాత హసన్ భార్య అదృశ్యంగా వెళ్లి 3 పక్షి తొడుగులు దొంగిలించి తెచ్చింది. పెద్దవాళ్లు ముగ్గురు వాటిని ధరించి భయంకరమైన వాక్ దీవుల నుంచి శాశ్వతంగా ఎగిరిపోయారు. వారు ఏకంగా బాగ్దాదులో హసన్ ఇంటి డాబాపై వాలి మెట్ల మీదుగా కిందకి దిగి హసన్ తల్లి ఉన్న చోటికి వచ్చారు. ఆమె అసలే వృద్ధురాలు. ఏడిచి ఏడిచి ఆమెకు దృష్టి కూడా సరిగా లేకుండా పోయింది. దిక్కులైన ఆ వృద్ధురాలు అవసాన దశలో ఉన్నది. హసన్ ఆమె గది తలుపు తట్టి, అమ్మా, తలుపు తీయి, శుభవార్త అనగానే ఆమె ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి తన కొడుకును, కోడలిని, మనమలను, ముసలిదాన్ని చూసి ఆనందోద్రేకం పట్టలేక మూర్ఛపోయింది. హసన్ తన తల్లికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు. అతని భార్య ఆమెకు తన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నది. జరిగిన విచిత్ర సంఘటనలన్నీ హసన్ తల్లికి చెప్పాడు. తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.